ప్రజా టీవీ తెలుగు న్యూస్. जिंदाबाद नेशनल मजदूर यूनिटी एसोसिएशन जिंदाबाद नेशनल मजदूर यूनिटी एसोसिएशन वर्दिल्लाली वै श्रीनिवासराव गाరి నాయకత్వం वर्दिल्लाली రమణారెడ్డి గారి నాయకత్వం वर्दिल्लाली వై శ్రీనివాసరావు గారి నాయకత్వం वर्दिल्लाली బిఎస్ బాబు గారి నాయకత్వం वर्दिल्लाली బిఎస్ బాబు గారి నాయకత్వం जिंदाबाद नेशनल मजदूर यूनिटी एसोसिएशन. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతుగా ఈరోజు గూడూరు డిపోకి తిరుపతి జిల్లా కమిటీ ప్రచార కార్యదర్శిగా సంఘీభావం తెలపడానికి వచ్చాను. ముఖ్యంగా అనేక పర్యాయాల్లో మా రాష్ట్ర కమిటీ ఎండీ గారికి దశల వారీగా అనేక సందర్భాల్లో అనేక పర్యాయాలు మెమోరాండం ఇచ్చినప్పటికీ స్పందించబోగా ఈరోజు ఈ కార్యక్రమం దశలవారీ పోరాటంలో భాగంగా ఈరోజు రిలే నిరాహార దీక్షకు చేరుకుంది. ప్రధానంగా మా డిమాండ్లో 1/2019 సర్క్యులర్ను అమలు చేయాలి, మహిళలకు పిల్లల సంరక్షణ ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి, అదేవిధంగా నైట్ అలవెన్స్లను 150 నుండి 400 పెంచాలి, అదేవిధంగా గ్యారేజీలు అనేకమైన సమస్యలు చాలా ఉన్నాయి, అక్రమ సస్పెన్స్లో రిమూవల్ను ఇచ్చే క్రమాన్ని తగ్గించుకోవాలి, పూర్తిగా కూడా రద్దు చేయాలనేసి మా డిమాండ్ ప్రధానమైన డిమాండ్గా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆర్టీసీలో చాలా మీకు కూడా తెలుసు, ఆర్టీసీలో పని ఎక్కువ, పని భారం ఎక్కువ, మన జీతాలు కూడా చాలా తక్కువ ఉన్నప్పటికీ మా ఉద్యోగస్తులపైన అక్రమ కేసులు బనాయించి రిమూవల్ సస్పెన్షన్ బనాయించి మానసిక ఒత్తిడికి ఆందోళన గురి చేస్తున్నటువంటి మేనేజ్మెంట్కి మేము ఈ ద్వారా తెలియజేస్తున్నాం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గూడూరు డిపోలో మన జిల్లా ప్రచార కార్యదర్శి నాలమోహన్ సారథ్యంలో మొదటి రోజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ నిరాహార దీక్షల ముఖ్య ఉద్దేశం అయితే గతంలో 2019లో టీడీపీ గవర్నమెంట్లో అప్పటి గౌరవనీయులు పెద్దలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అచ్చెన్నాయుడు సారథ్యంలో అప్పుడు ఎండీ గారు గౌరవ పెద్దలు సురేంద్రబాబు గారు ఎన్నో ఆర్టీసీలో ఎన్నో ఉడుదుడుకులు తట్టుకునే కార్మికులు ఈ విధంగా కష్టం చేస్తున్నారని చెప్పి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన పనిష్మెంట్లు అన్నీ మొత్తం ఒకసారి అధ్యయనం చేసి ఈ అధ్యయనాలకి వాళ్ళే ఆశ్చర్యపోయి లాస్ట్కి కార్మికులను బయట వేయాలంటే ఏం చేయాలి, ఉన్న అధికారులు డిపో అధికారులు ఏ విధంగా పనిష్మెంట్లు ఇస్తున్నారా అని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపోయారు. అప్పుడు డిఎంలు అయితే మాత్రం ఇప్పుడు డిఎంలు అయితే మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అయిన వాళ్ళకి ఆకులలో కానోళ్ళకి కంచాల్లో పెట్టిన టైప్లో డిఎంలు ప్రవర్తించిన తీరును చూసి అప్పుడు ఎండీ గారు చూసి వాళ్ళందరికీ చెక్ పెట్టే విధంగా ఒక 2019 సర్క్యులర్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్ చేసిన తర్వాత తదుపరి ఆర్టీసీలో ఓఆర్ కూడా భయంకరంగా పెరిగింది. అందరూ కార్మికులు కృత నిశ్చయంతో సంతోషంతో బ్రహ్మాండంగా డ్యూటీ చేశారు. అప్పటి ఓఆర్ చూసి ఆ సర్క్యులర్ రిలీజ్ చేసిన ఎండీ గారు సురేంద్రబాబు గారు ఆశ్చర్యపోయాడు. కార్మికుల్లో ఇంత విద్వేషం ఉందా, ఇంత బాధ ఉందా, ఇంత మనోవేదనలు ఉన్నాయా అని చెప్పేసి ఆశ్చర్యపోయి ఓఆర్ పెరిగిన దానికి ఆయన సంతోషపడారు. అప్పుడు 2019 సర్క్యులర్ని గవర్నమెంట్ మారిపోగానే వేరే గవర్నమెంట్ రావడము, ఈ గవర్నమెంట్లో విలీనం చేస్తున్నాం మిమ్మల్ని అందరినీ కార్మికులుగా కాకుండా మిమ్మల్ని గవర్నమెంట్లో కలిపేసినాం అని చెప్పేసి అని ఒక పుచ్చిపోయిన సోది ఒకటి చెప్పేసి కార్మికులకి రావాల్సినది ఉన్నది మొత్తం ఉన్నది కూడింది, లేనిది రాలేదు. కార్మికులు ఆశించింది గవర్నమెంట్లో విలీనం చేస్తే ఒక పెన్షన్ సదుపాయం ఒకటి వస్తుందని చెప్పి ఆశించారు. అది రాకపోగా ఉన్న అలవెన్సులు ఉన్న రాయితీలన్నీ మొత్తం తీసేశారు. ఈ విధంగా జరిగింది. లాస్ట్కి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ మా కార్మికుల ఆవేదనలు, మా ఉద్యోగస్తుల మనోవేదనలన్నీ ఒకసారి పరిశీలించి ఈ విధంగా మా సమస్యలన్నీ ఒకసారి పరిశీలించాలని చెప్పేసి అని పలు దఫాలుగా గత 3 నెలల నుంచి మా రాష్ట్ర కమిటీ అనేక దఫాలుగా అనేక రకాలుగా మెమోరాండం రూపంలో ఎన్నో విధాలుగా ఎండీ గారికి గవర్నమెంట్కి ఎన్నో దఫాలుగా మెమోరాండం రూపంలో
ఆ నిరసన కార్యక్రమంలో ఎన్నో దఫాలుగా విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయినా నమ్మకం నీరెత్తినట్టు తొక్కిన తాకేసన్నట్టు మేనేజ్మెంట్ వ్యవహరిస్తుంది. దానికి అనుగుణంగా మేము ఈరోజు దానికి భిన్నంగా 3వ ఉద్యమం రూపంలో ఈరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మా రాష్ట్ర కమిటీ 3వ ఉద్యమం రూపంలో చేయడం జరిగింది. దీనికి కూడా మేనేజ్మెంట్ స్పందించకుండా ఉంటే మా నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తదుపరి ఏ పిలుపు ఇస్తుందో ఆ పిలుపుకి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గూడూరు డిపో కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం.